హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలి అని ప్రతి క్షణం అయితే నేను కోరుకుంటాను, వేడుకుంటూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, మేమున్న ఏరియాలో వర్షం స్టార్ట్ అవుతుందన్నమాట. వావ్, అసలు ఈ వర్షం స్టార్ట్ అవుతుంటే వీడియో షూట్ తీయాలా లేకపోతే వర్షంలో తడవాలా, ఏది అయినా కూడా అబ్బా ప్రాబ్లం నాకే. అసలు ఏం చేయాలి? వీడియో షూట్ ఎవరికన్నా ఇచ్చి చెయ్యండి అని అందామంటే ఏ ఒక్క సీన్ సరిగ్గా చూపించరు. దానికి తోడు తలకాయ నొప్పి. అబ్బా ఇవన్నీ బాధలు ఎందుకు అనేసి నేనే ఎలాగైనా వీడియో షూట్ చేసుకుందాము అనేసి వీడియో షూట్ కష్టపడుతూ వర్షాన్ని సాక్రిఫై చేస్తూ మరి వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. పాపం ఈ అన్న అన్ని ఆకుకూరలు తీసుకొని వచ్చాడు. వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పాపం వారం మొత్తం కష్టపడతారు. ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ పెట్టుకుంటా ఉంటారు. చూడండి, వీళ్ళు ఇంత వర్షంలో, వర్షం పడుతుంది కదా, ఇద్దరు భార్యాభర్తలు చాలా కష్టపడి అమ్ముతూ ఉంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత వర్షం పడుతుందో. అబ్బా నాకైతే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అంత హాయిగా అనిపిస్తుంది. కానీ బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అందరూ ఒకరిలా ఆలోచించరు, అందరి మైండ్ ఒకరిలా ఉండదు. నాకు ఒక ఆనందం ఉంటే ఇంకొకరికి ఇంకొక ఆనందం ఉంటుంది. ఇప్పుడు నేను ఆనందపడుతున్నాను ఏమని, వర్షం పడుతుందని. ఆ ఎదురుగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరూ మా సెటర్లోకి వచ్చేసారు, మా షాప్లోకి వచ్చేసారు. వాళ్ళందరూ అంటున్నారు, అబ్బా ఇంత కష్టపడి మేము ఇన్ని వేలు పెట్టి కూరగాయలు తీసుకొచ్చాము, ఈరోజు బేరం లేకుండా అయిపోద్ది అని వాళ్ళు బాధపడుతున్నారు. నేనేమో ఆనందపడిపోతున్నాను. ఆహా మంచి గాలి వస్తుంది, మంచిగా ఉంది అని నేను ఆనందపడుతున్నాను. అంటే మనం అందరం మనుషులమే, కానీ ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కరిగా ఉంటుంది. వాళ్ళకేమో లాస్ అవుతుందని, నాకేమో ఆనందం అవుతుందని. నిజం చెప్పాలి అంటే ఈసారి ఎండలు విపరీతంగా అంటే విపరీతంగా వచ్చేసాయి. విపరీతంగా ఇన్ని రోజులు ఎండలతోటి భరించి భరించి ఒక్క రోజుకి ఇలా వర్షం పడగానే ఆ ఆనందము అంతా ఇంత కాదు, మాటల్లో చెప్పడానికి లేదనమాట. అంటే ఇన్ని రోజులు ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి పడ్డ ఎండ ఎటు పోయిందో తెలీదు. కాస్త చినుకులు పడేసరికి ఎంత ఆనందంగా అనిపిస్తుంటుంది. అలా అని మళ్ళీ ఎక్కువ వర్షం వచ్చినా కూడా ఊరుకుంటామా? ఏమంటాం, అబ్బాయి ఏం వర్షం రా బాబు, ఇదేంటి అసలు ఇంత గలీజ్గా అయిపోయింది, ఇంతగా ఉంది, ఎటు పోవడానికి లేదు, ఏ పనులు చేసుకోవడానికి లేదు అని మళ్ళీ ఇలా అంటాము. ఎక్కువ చలిని తట్టుకోలేము, ఎండని తట్టుకోలేము, వర్షాన్ని తట్టుకోలేము, ఏది తట్టుకోలేము. కానీ కాలాలు చూడండి, ఋతువులు చూడండి, వాటి కాలంలో అవి చేస్తూనే ఉంటాయి, వాటి పనులు అవి చేసుకుంటూ పోతూనే ఉంటాయి. వాటికి తగ్గట్టు మనం నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. విసుక్కున్నా వర్షం ఆగేదే ఆగదు, వచ్చేది ఆగదు, ఎండ వచ్చేది ఆగదు, చలి వచ్చేది ఆగదు. సో ఇలా అయితే వస్తుంది. నేనైతే ఒక్కటే ఫ్రెండ్స్, ఏంటి అని అంటే ఏ కాలంలో ఆ కాలాన్ని ఎంజాయ్ చేస్తాను. అంటే మామూలుగా అంటారు కదా, ఏ సీజన్లో ఆ ఫ్రూట్ని తింటారు అని. నేనైతే ఎండాకాలం వచ్చేసరికి అందరూ మామిడికాయలు తినాలి, మామిడికాయలు తినాలి అంటారు. నేను అస్సలు తిన్నాను. చూడండి ఫ్రెండ్స్, పాపం వీళ్ళు ఇంత కష్టపడతారు. అక్కడ పాపం తను ఉల్లిగడ్డలు పెట్టుకొని అమ్ముకుంటుంది. ఆ ఉల్లిగడ్డలకి అది మొత్తం పట్ట ఎగిరిపోయింది. ఆ ఉల్లిగడ్డలు మొత్తం తడిచిపోయాయి. ఉల్లిగడ్డలు తడిస్తే ఎంత కంపు వాసన వస్తే పాపం ఆ సిస్టర్ చాలా కష్టపడుతుంది. అన్ని మూటలు మొత్తం కింద పెట్టేసింది. చూడండి, అన్ని కింద ఇలా పెట్టేసింది. ఎంత వర్షం అంటే అంత వర్షం. చూస్తున్నారు కదా మీరు. ఎవరి లాస్ వాళ్ళకే కదా, లాస్ కంపల్సరీ. ఇంకా అందరు పరిగెత్తుకొని మా షాప్లోకి వచ్చారు. నేను అన్నాను, అలా అన్ని కింద పెడితే తడిచిపోతాయి కదా అంటే, ఏం కాదు, మళ్ళీ ఇంట్లో వెళ్ళి ఫ్యాన్ కింద, ఎంత ఫ్యాన్ కింద వేసిన ఉల్లిగడ్డ వాసన ఎంత భయంకరంగా ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే అయిపోద్ది కదా, ఫస్టే నువ్వు ఇక్కడన్నా పెట్టుకోవాల్సింది ఉండే, మా ఇంట్లో పక్కకన్నా పెట్టాల్సింది ఉండే అనేసి నేను అన్నాను అనమాట. అంటే ఎవరైనా బాధపడుతుంటే చూస్తూ ఉంటాం కాబట్టి చెప్పేశాను. నేను చెప్పేశాను, నా దగ్గర పెట్టాల్సింది ఉండే, ఇక్కడ పక్కన పెట్టాల్సింది ఉండే, వర్షం పడుతుందని తెలిసినప్పుడే అనేసి అన్నాను. సో ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేస్తూనే ఉండాలి. ఇంకా మనమైతే ఏం చేయలేము, వచ్చే వర్షాన్ని అయితే ఆపలేము కదా. అబ్బా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇలా నేను చిన్నప్పుడు ఇలా చెట్ల మీద నీళ్లు పడితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళం. మా సిస్టర్స్ అందరం కలిసి గొడుగు తీసుకునే వాళ్ళం. లేదు గొడుగు కాదు అని అంటే ఖచ్చితంగా ఆ చెట్టు కిందికి వెళ్ళి నుంచొని ఆ నీళ్లు మొత్తం మీద ఇట్లా చిలకరించేవాళ్ళం. అంటే వర్షం పడేటప్పుడు కాదు, వర్షం ఆగిపోయినాక ఇలా రా నీతో మాట ఉంది, ఒక మాట చెప్పాలి అనేసి ఆ చెట్టు కిందికి అట్లా ఇట్లా తీసుకొని వెళ్ళి ఆ చెట్టు ఆకుల్ని
ఇలా గుంజేవాళ్ళు. అసలు ఎంతలా ఎంజాయ్ అనిపించేది. ఇప్పుడు అలాంటి చిలిపి చేష్టలు చేయగలుగుతామా అసలు? ఎక్కడ? ఏంటి? అసలు అర్థమే కాదనమాట. నాలో చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆనందాలన్నీ మిస్ అయిపోతున్నానా అనిపిస్తుంది ఈ సిటీకి వచ్చాక. చూడండి, వర్షం అయితే విపరీతంగా పడుతుంది ఫ్రెండ్స్. విపరీతంగా అంటే విపరీతంగా, అయినా కూడా సూపర్గా ఉంది. మంచి చల్లగా ఉంది ఈ వర్షంలో. మా షాప్ నిండా అందరు జనాలు ఫుల్గా అయిపోయారు. అందరికీ టీ పెట్టేస్తున్నాము. టీ తాగేసేయండి, మంచిగా కూర్చోండి ఒక మూలకి. సంపాదించింది చాలు, ఇంకా చాలు. వర్షాకాలంలో కూడా వర్షం పడుతుంటే కూడా సంపాదన ఉండాలి అంటే ఎలా అనేసి ఇంకా మళ్ళీ వాళ్ళందరితోటి మాట్లాడుతూ అటు ఇటు మాట్లాడుతూ వాళ్ళందరితోటి ఇంకా వాళ్ళకి టీ ఇస్తూ వాళ్ళలో ఉన్న అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. నేను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇంత వర్షంలో కూడా చూడండి ఆయన టీ అమ్మడం ఆపుతున్నాడా? ఇంత వర్షంలో ఏ అంటే వాళ్ళు లాస్ అవుతున్నాము అనేదే వాళ్ళకి ఉంటుంది, లాస్ అవ్వకూడదు అన్నట్టు. చూడండి ఇంతలా వరద వస్తుంది. నాకైతే అసలు తెలుసా ఫ్రెండ్స్, మేము చిన్నప్పుడు ఇలా వరద పోతుంది అని అంటే చాలు ఇందులో కాగితం పడవల్ని చేసి అందులో వదిలేవాళ్ళం అనమాట. ఎంత సంతోషం. ఇంకా ఎగిరి గంతులు వేసేవాళ్ళం చిన్నప్పుడు. అసలు ఆ నీళ్ళల్లో అవి మంచి నీళ్ళ చెడ్డ నీళ్ళు అనేది చూసే వాళ్ళమే కాదు. ఇక ఇక్కడ చూడండి ఇవి కూరగాయలు వాళ్ళవి పాపం అన్నీ కొట్టుకొని పోయాయి. దోసకాయలు అయితే దగ్గర దగ్గర ఒక 15-20 కేజీలు కొట్టుకుపోయాయండి. అసలు చెప్పడానికి లేదు. అంత వరద వచ్చింది. అంటే ఇది మేమున్న ఏరియా డౌన్లో ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క ఏరియా మొత్తం వాటర్ ఇలా వచ్చేస్తుంది. చూడండి ఎంతలా వస్తుందో. ఎంత వరద వస్తుందంటే అంత వరద వస్తుంది. ఈ వరదలో పాపం వల్ల ఈ దోసకాయలన్నీ కొట్టుకుపోతూనే ఉన్నాయి. నేను అన్నాను ఇలా కొట్టుకుపోతున్నాయి మరి ఎలా మీరు అట్లా అని అంటే, పోనివ్వండి ఏం చేస్తుందని చెప్పు, ఇంకా అవి అయిపోయి మనం పట్టుకోలేము కదా, పోనివ్వండి ఇంకా దానికి అక్కడికే ప్రాప్తం ఉంది అనేసి వాళ్ళు అంటున్నారు. లాసు ఇంకా అది కూడా ఒక లాసు అంటున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ వర్షంలో పరిగెత్తుకుంటూ పోయి తెస్తారా అనేది చూస్తున్నాను, కానీ పాపం తేవట్లేదు. అలాగే తడుస్తూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్.